అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఈరోజు బీరకాయ పెసరపప్పు వండుతున్నానండి. ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇలా స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఇందులోకి కాస్త కరివేపాకు, మెంతి ఆకు వేసుకోవాలండి. మెంతి ఆకు వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. కాస్త కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మెంతి ఆకు వచ్చినప్పుడు మనము చాలా కర్రీస్కి వాడుకోవాలండి. చాలా టేస్ట్గా వస్తుంది కర్రీస్. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త ఫ్రై చేయాలి. పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. బీరకాయ, నేను బీరకాయ టమాటా, బీరకాయ కర్రీ, తర్వాత బీరకాయ పచ్చడి ఇవన్నీ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. ఇలా బీరకాయతో పెసరపప్పు కాంబినేషన్లు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బీరకాయలు 1/2 కేజీ బీరకాయలు వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టేసి చూద్దామండి ఒకసారి. బీరకాయ కర్రీ చక్కగా వాటర్ వచ్చేసినాయి చూడండి. బీరకాయకు వాటరు మంచిగా వస్తాయండి. ఇలా వాటర్ ఉన్నప్పుడే మనము ఇందులోకి ముందుగా ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను పెసరపప్పు. శుభ్రంగా కడగాలి ఒక 2-3 టైమ్స్. ఒక 2 గుప్పిళ్ళ పప్పు అండి. ఇది చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వాటర్కి మనకు పప్పు ఉడికిపోతుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒకసారి చూద్దామండి బీరకాయ పప్పు ఉడికిందా. చక్కగా పప్పు ఉడుకుతుంది. 50% ఉడికినట్టేనండి. ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు, కారం వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, 2 పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం తక్కువ వేసాను. 1 టీ స్పూన్ ధనియా పొడి. ఇది ఫ్రెష్ ధనియా పొడి అండి, మన ఛానల్లో పెట్టాను. ఇది ఎలా చేసుకోవాలి వెజ్ కర్రీస్కి, నాన్ వెజ్ కర్రీస్కి వేసుకునేటట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుంటుందండి. చూడండి, ఇది వేయగానే కర్రీ మంచి వాసన వస్తుంది. ఇలా ఇంకాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టేసి. చూద్దామండి బీరకాయ కర్రీ. వావ్, చక్కగా అయిపోయింది చూడండి. ఎంత బాగా అయిందో. అసలు వాటర్ పోయలేదు, బీరకాయ వాటర్కే మంచిగా ఉడికిపోయింది పప్పు. కర్రీ కూడా మంచిగా దగ్గరికి అయిపోయింది చూడండి. ఇది మనము రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి తిన్నప్పుడు మనము నిమ్మకాయ పచ్చడితో కానీ నిమ్మకాయ పిండుకొని తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర వేస్తే అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ పెసరపప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.